వ్యక్తిగత పవిత్రతకు దేవుడు ఇచ్చినటువంటి 10 ఆజ్ఞలు అటు దేవుని కోసమో ఇటు మనిషి కోసమో ఇచ్చినటువంటి ఆజ్ఞలను మనము అనుసరించినట్లయితేనే మనము పవిత్రత పొందగలము. ఆ పవిత్రత కోసమే ఆజ్ఞలను పాటించాల్సి ఉంది అని ధ్యానము చేశాము. ఈ వ్యక్తిగత పవిత్రత మనం ఒకసారి ఆజ్ఞలను పాటించడం ద్వారా సాధించుకున్నట్లయితే రక్షణ మన చేతిలోనికి వస్తూ ఉంటుంది. అయితే ఈ రక్షణను సంపాదించుకోవడానికి ఇంకా ఏం చెయ్యాలి అనేటువంటిది ప్రభువు నికోదేమునితో జరిపినటువంటి సంభాషణ యోహాను సువార్త 3వ అధ్యాయంలో స్పష్టం చేస్తూ ఉన్నారు. ప్రభువు అక్కడ ఇచ్చినటువంటి సూత్రం ఏమిటి అంటే, ఆయనను విశ్వసించు ప్రతివాడును నాశనము చెందక నిత్య జీవాన్ని పొందుటకై అట్లు చేశారు. ఏం చేశారు? మోషే ఎడారిలో ఎట్లు సర్పమును ఎత్తనో ఆయనను విశ్వసించు ప్రతివాడును నిత్య జీవమును పొందుటకు మనుష్య కుమారుడును అట్లే ఎత్తబడవలెను. ప్రభువు పూర్వ నిబంధన కాలంలో ఇశ్రాయేలీయులు ఈజిప్టు దేశం నుంచి కానాను దేశానికి వచ్చేటువంటి నేపథ్యంలో దుష్కార్యాలు చేశారు, చెడు పనులు చేశారు. యావే దేవునికి మోషేకు వ్యతిరేకముగా పనులు చేశారు. ఆ టైంలో దేవునికి కోపం వచ్చింది. విషసర్పాలను వారి మధ్యకు పంపినప్పుడు అవి వారిని కాటు వేస్తే అనేక మంది మరణించారు. మళ్ళీ మోషే దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు ఏం చెబుతూ ఉన్నారు? ఒక సర్ప ప్రతిమను చేసి ఎత్తైన స్తంభముపై ఉంచమన్నారు. దాన్ని చూచినటువంటి కాటు వేయబడిన ప్రతి మనిషి మళ్ళీ బ్రతుకుతూ ఉన్నాడు. ఇక్కడ సూత్రాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, ఏ సర్పము ద్వారా మనిషి కాటు వేయబడి మరణిస్తూ ఉన్నాడు, మళ్ళీ అదే సర్ప ప్రతిమను చూడడం ద్వారా జీవాన్ని పొందుతూ ఉన్నాడు. ఇది ఎలా సంభవిస్తూ ఉంది? మనము పరిశీలించినట్లయితే ఈ సర్పము పాపము చేశారు కాబట్టి కాటు వేస్తుంది. అది పాపానికి గుర్తుగా ఉంటుంది. మన పాపము మనలను కాటు వేస్తూ ఉంటుంది. మన పాపము మనలను మృత్యువుకి చేరుస్తూ ఉంటుంది. మళ్ళీ ఈ మృత్యువు నుంచే బయటపడాలి అంటే మనం దాన్ని వంక చూడకుండా వదిలివేస్తే దాంట్లో నుంచి బయటపడే అవకాశం లేదు. నువ్వు ఏం పాపం చేశావో అనేటువంటి దాని వైపుకు చూడాలి. నీవు చేసినటువంటి పాపము వైపుకు నీవు చూచినప్పుడు ఆ పాపము నుంచి బయటపడడానికి అవకాశము కలుగుతుంది. కాటు వేసిన సర్పాన్ని చూచి వాళ్ళు జీవాన్ని పొందినట్లే నీ పాపము వైపుకు నీవు చూస్తేనే నీకు జీవం కలుగుతుంది. అది ఎలా సంభవము అని అనుకోవచ్చు. హృదయ పరివర్తన చెందండి, దైవరాజ్యము సమీపించింది అని ప్రభువు బోధించారే. నీవు హృదయ పరివర్తన చెందాలి అంటే, పాపము నుంచి బయటపడాలి అంటే అసలు నీవే పాపము చేశావు అనేటువంటి స్పృహ నీకుండాలి. ఈ రోజుల్లో మనిషి చేసేటువంటి అత్యంత ప్రమాదకరమైనటువంటి తప్పు ఏమిటి, పాపము ఏమిటి అంటే, పాపము అనేటువంటి స్పృహ లేకుండా పోవడం. నేను చేసేది తప్పు అన్నటువంటి స్పృహ లేకుండా పోవడం. నేను చేసే ప్రతిదీ రైటే అనుకునేటువంటి భావన. నేను చేసేది నాకు మంచి కాబట్టి నేనెందుకు చేయకూడదు అనేటువంటి వితండ వాదన. దీని ద్వారా పాపము అంటే ఏమిటి అనేటువంటిది మనిషి ఆలోచనలోకి లేకుండా పోతూ ఉంటుంది. పాపాన్నే మంచిగా తలంచి దాన్ని చేస్తూ ఉంటాడు. అందుకే దేవుడు ఈ రోజును ఆ పాపం వైపుకు చూడాలి అని చెబుతూ ఉన్నారు. నీవు ఆ పాపము వైపుకు చూచి ఆ పాపాన్ని అర్థం చేసుకోవాలి.
ఆ పాపము నీ జీవితానికి ఇతరుల జీవితాలకు ఎంత ప్రమాదకరమైందో నీవు సరిగా అర్థం చేసుకోవాలి. అప్పుడే నీలో హృదయ పరివర్తన అనేటువంటిది కలుగుతుంది, మార్పు అనేటువంటిది కలుగుతుంది. కాటు వేసే ఆ సర్ప ప్రతిమను చూచినప్పుడు నిర్జీవమైనటువంటి వ్యక్తి ఎలా మళ్ళీ జీవాన్ని పొందుతూ ఉన్నాడో, అలాగే నీవు నీ పాపాన్ని చూచినప్పుడు ఆ పాపాన్ని తొలగిస్తావు. ఎప్పుడైతే నీలో ఉన్నటువంటి ఆ పాపాన్ని తొలగిస్తావో అప్పుడు నీవు జీవాన్ని పొందుతావు. ఆ పాపాన్ని తొలగించడానికి మళ్ళీ ఎక్కడ ఏం చేయాలి ప్రభువు చెబుతూ ఉన్నారు. ఈ లోకమున వెలుగు అవతరించినది, కానీ మనుషులు దుష్క్రియలు చేయుచు వెలుగు కంటే ఎక్కువగా చీకటినే ఎక్కువగా ప్రేమించారు. వెలుగులోకి చూస్తేనే వస్తువులు అన్నీ కనిపిస్తాయి. మనము వెలుగులోనికి వస్తేనే చుట్టూ ఏముంది అనేటువంటిది మనకు కనిపిస్తుంది. కాబట్టి ఆ వెలుగులోకి రావాలి. వెలుగులోనికి వచ్చినప్పుడే నీ పాపం ఏమిటి అనేది నీకు స్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది. ఆ వెలుగును సమీపించినప్పుడే నీవు చేసే పని అసలు నిజమైనటువంటిది మంచిదా చెడా అనేటువంటిది నీకు అర్థం కావడానికి అవకాశం కలుగుతుంది. అందుకే నీకు భద్రమైన అభ్యంగనం ఇస్తూ ఉన్నారు. దానిలో పవిత్రాత్మ దేవుడు నీకు 7 వరాలు ఇస్తూ ఉన్నారు. జ్ఞానము, బుద్ధి, తెలివి, విమర్శ, దృఢము, భక్తి, దేవభయము, ఇవన్నీ కూడా ఆ వరాలు ఎందుకు? నీ జీవితంలో వెలుగును నింపడానికి. నీవు ఆ వెలుగు అవసరం లేదు అనుకున్న లైట్లన్నీ ఆర్పేసి కూర్చున్నావు అనుకోండి, చీకటిలో ఉంటాం, ఏం జరుగుతుందో తెలియదు మనకు. అలాగే మన జీవితం కూడా ఈ వెలుగు లాంటి జ్ఞానవరాలు, అవి పవిత్రాత్మ యొక్క వరానుగ్రహాలను మనము స్వీకరించి తదనుగుణముగా మన జీవితాన్ని మనము చూడలేకపోతే, వాటి ద్వారా మనలో ఉన్నటువంటి పాప స్వభావాన్ని తీసివేసి పుణ్య స్వభావాన్ని నింపుకోలేకపోతే నీవు శాశ్వతంగా చీకటిలో ఉండిపోతావు, పాపములో ఉండిపోతావు. పాపాన్ని ఎప్పటికీ అర్థం చేసుకోలేవు. పాపాన్ని అర్థం చేసుకోలేకపోతే అది చాప కింద నీరులా ప్రవేశిస్తూ ఉంటుంది. అది ఎప్పుడో ఒకసారి పూర్తిగా మనలను ముంచివేసేటువంటి స్థాయికి వస్తూ ఉంటుంది. అప్పుడు లబోదిబోమన్నా కానీ ఏ విధమైనటువంటి ప్రయోజనము ఉండదు. దుష్క్రియలు చేయ ప్రతివాడు వెలుగును ద్వేషించను, అతడు తన దుష్క్రియలు బయలుపడకుండానట్లు వెలుగును సమీపింపడు. చెడ్డ పనులు చేసేవాడు వెలుగు దగ్గరకు వెళ్ళడు. ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకములో జన్మించినప్పుడు ఆకాశంలో వెలుగు ఉదయించింది. దేవదూతలు కనిపించినప్పుడు ఆకాశమంతా కూడా నిశిరాత్రిలో వెలుగుతో నిండిపోయింది. మరి అలాంటి వెలుగు జన్మించినటువంటి ఆ సమయంలో అక్కడ హేరోదు రాజుకు వర్తమానము పంపబడినప్పటికీ ఆయన ఆ ప్రభువుని దర్శించడానికి వెళ్ళాడా? వెళ్ళాల. ఆ వెలుగు దగ్గరకు వెళ్ళలేకపోయాడు. అందుకే చీకట్లో ఉన్నాడు. చీకట్లో ఉన్నాడు కాబట్టే అక్కడ ఉన్నటువంటి ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు, వేదశాస్త్రులు అందరూ కూడా చీకటి పనులు చేశారు. ఏం చేశారు? 100ల కొద్ది అక్కడ ఉన్నటువంటి పసిబిడ్డలను పొట్టన పెట్టుకున్నారు. వాళ్ళు ఏం పాపం చేశారు? దొరికిన పసికందును దొరికినట్లే చంపవతల పడేస్తూ ఉన్నారు. చీకటి పనులు ఏం చేస్తున్నారో వాళ్ళకు అర్థం కావడం లేదు. మన జీవితంలో అలాగే చేస్తూ ఉంటాము. మన జీవితంలో వెలుగు అనేటువంటిది లేనంత వరకు, ఆత్మదేవుడు అనుగ్రహించినటువంటి ఆ వరాల వెలుగును మనము స్వీకరించనంత వరకు మనం చేసేటువంటి పనులన్నీ కూడా అంతే. ఒకవైపు మన జీవితాలను పాడు చేసుకుంటాము, మరొక వైపు ఇతరుల జీవితాలను నాశనం చేస్తూ ఉంటాము. అంటే పాపము అనేటువంటి స్పృహ మనలో నుంచి తొలగిపోతూ ఉంటుంది. అందుకే ఆ స్పృహ మనకు కావాలి, అవగాహన మనకు కావాలి. అది ఉన్నప్పుడే అది పాపము కాబట్టి నేను చెయ్యకూడదు అనేటువంటి బుద్ధి మనకు వస్తూ ఉంటుంది. పాపము అనేటువంటి జ్ఞానం మనకు ఉంటే
చెయ్యకూడదు అనేటువంటి బుద్ధి మనకు వస్తూ ఉంటుంది. అది ఎందుకు? మళ్ళీ పవిత్రాత్మ వరాల్లోనే దేవ భయము, దేవుడంటే భయము. దైవ భయము ఉన్నప్పుడు, దేవుని ఎడల భయము ఉన్నప్పుడు మనము ఖచ్చితంగా పాపాన్ని వదిలి పుణ్య జీవితానికి వెళతాము. ఆ భయం లేకపోతే ఏమవుతూ ఉంటుంది? మనము రాజుల దినచర్య 2వ గ్రంథములో చదువుకున్నాము, 36వ అధ్యాయములో. వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? యాజకులను, నాయకులను, ప్రజలు కూడా, యాజకులే కాదు, ప్రజలే కాదు, నాయకులే కాదు, మూకుమ్మడిగా అందరూ కూడా వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? ఇతర జాతులను అనుకరించి విగ్రహములను పూజించి పాపమును మూటగట్టుకునరే. ప్రభువు పవిత్రము చేసిన మందిరమును అమంగళము చేసరే. దేవుని మందిరాన్ని అపవిత్రం చేస్తూ ఉన్నారు. దేవుని మందిరం యొక్క పవిత్రతను గురించి గతంలో మనం ధ్యానం చేశాము. అది దైవ నివాసం. అందుకే ప్రభువుకి ఏనాడు రానటువంటి కోపము యెరూషలేము దేవాలయాన్ని వ్యాపార స్థలముగా మార్చినప్పుడు వస్తూ ఉంటుంది. ఈ దేహమే దేవాలయం అని చెప్పి మనం అనుకున్నాము. మరి ఈ దేహాన్ని అపవిత్రం చేసినప్పుడు దేవుడికి కోపము రాదా? బాహ్యపరమైనటువంటి ఈ దేవాలయముతో పాటు ఇదిగో సజీవమైనటువంటి ఏ శరీరము దేవుడికి దేవాలయమైనప్పుడు వివిధ రకాలైనటువంటి నీచ పనులతోటి, నికృష్టపు పనులతోటి, మనలో ఉండేటువంటి అసూయ, ద్వేషము, కోపము మొదలైనటువంటి వ్యసనాలతోటి నీ దేహాన్ని నీవు మలినపరిచినప్పుడు, నీ జీవితాన్ని నీవు అమంగళము చేసినప్పుడు మరి తన జీవాన్ని పోసినటువంటి ఆ దేవుడికి కోపం రాదా? మరి కోపం వస్తే దాని పర్యవసానం ఎలా ఉంటుంది? వాళ్ళు చేసినటువంటి పని ఇంకా ఏమిటి? ప్రభువు ప్రవక్తలను గేలి చేసరే, వారిని ఎగతాళి చేసి ప్రభువు వాక్కును తృణీకరించరే. దేవుడు మళ్ళీ ప్రవక్తలను పంపారు. కోపం వచ్చింది కదా అని వెంటనే నాశనం చెయ్యాల. ప్రవక్తలను పంపారు. ఇదిగో వాళ్ళకు కాస్త బుద్ధి మాటలు చెప్పండి నాయన అంటూ పంపించారు. కానీ వీళ్ళు ఏం చేశారు? ఎగతాళి చేశారు. ఆ వచ్చినటువంటి మనిషి దేవుని పేర వచ్చినటువంటి మనిషి. దేవుని పేర వచ్చువాడు స్తుతించబడునగాక. మ్రాని కొమ్మల రోజున ప్రభువు యెరూషలేము ప్రవేశించినప్పుడు నాడు యూదులు పాడినటువంటి పాట అదే. ఈరోజు ప్రతిసారి కూడా ప్రతి దివ్య బలి పూజలో మనము నడిపూజకు ముందు అదే మాట్లాడుతూ ఉన్నాము. మరి ఆ దేవుని పేరిట వచ్చేటువంటి వాళ్ళ వాక్కును మనం వింటున్నామా? డైరెక్ట్గా మనం ఎగతాళి చేయకపోవచ్చు ఇక్కడ ప్రవక్త చెప్పినట్లు. కానీ ఆ వాక్కును మనం వినకపోతే, మనకు బోధింపబడినటువంటి వాక్కును మనము అనుసరించకపోతే ఖచ్చితంగా ఎగతాళి చేస్తున్నట్లే. నువ్వు చెప్పేది నువ్వు చెప్పుకో, నేను చేసేది నేను చేస్తా. గురువు ఎందుకు మీకు చెబుతూ ఉన్నారు? మీ జీవితాలను పరిశీలించి మీ జీవితాలకు అన్వయింపబడేటువంటి దానిని ఏ విధముగా జీవిత విధానాన్ని మార్చుకోవాలి అని చెప్పి ఎందుకు చెబుతూ ఉన్నారు? తన సొంత మాటలు కాదు, దైవ ప్రేరణ చేత చెప్పబడేటువంటి మాటలు. తన వాక్కును మీకు అందించమని భగవంతుడు చెబితే పంపేటువంటి మాటలు. ఆ మాటలు విననప్పుడు మీరు ఆ చెప్పే వాళ్ళని ఎగతాళి చేసినట్లే. ఆ చెప్పే వాళ్ళని ఎగతాళి చేస్తే ఆ దేవుణ్ణి ఎగతాళి చేసినట్లే. ఆ మాటలు వెనక వాళ్ళు ఎగతాళి చేశారు అంటూ ఉన్నారు. అందుకనే అక్కడ దేవుడు ఏం చేశారు? ఆ పూర్వ నిబంధన కాలంలో చివరకు ప్రభువు మహోగ్రుడు కాగా వారు ఆ కోపము నుండి తప్పించుకోజాలరైరే. ప్రభువు బాబిలోనియా రాజును తీసుకుని రాగా అతడు యోధా యువకులను పట్టి దేవుళముననే వధించను. ఆ రాజు పెద్దలు, పెన్నలు, వృద్ధులు, రోగులు అను తారతమ్యము లేకుండా అందరినీ నిర్దయగా వధించను. దాని ఫలితం అలాగే ఉంటుంది. దేవుని వాక్కును మనము నిర్లక్ష్యము చేస్తే, దైవ వాక్కును మనము ఎగతాళి చేస్తూ ఉన్నట్లయితే, మన పాపాన్ని మనం తెలుసుకోకుండా దానిలో నుంచే బయటికి రావడానికి మనము ఇష్టము లేక ఈ దేహం అనేటువంటి దేవాలయాన్ని అపవిత్రం చేస్తే దైవ కోపము అలాగే ఉంటుంది.
మన జీవితము నాశనమైపోతూ ఉంటుంది. మన జీవితము పూర్తిగా శిథిలమైపోతూ ఉంటుంది. కానీ దేవుడు దయామయుడు, మనలను అట్లా నాశనానికి వదిలివేయడం లేదు. మనము కావాలి అని చీకట్లోకి వెళ్ళిపోయినప్పటికీ కూడా చీకట్లో వదిలివేయడం లేదు దేవుడు. పూర్వ నిబంధన కాలంలో వాళ్ళు బాబిలోనియాకి ప్రవాసము వెళ్ళినప్పటికీ కూడా మళ్ళీ పారసీక ప్రభువు అయినటువంటి కోరెషు ద్వారా ఇదిగో యెరూషలేముకు వెళ్ళడానికి ఎవరెవరికైతే ఇష్టముందో వెళ్ళండి, ఆ మందిరాన్ని నేను తిరిగి నిర్మిస్తాను అని చెప్పి ఆయన అంటూ ఉన్నాడు. మరొక అవకాశము, తిరిగి వెళ్ళండి, తిరిగి వెళ్ళండి. ఇంకనూ సమయం ఉండగానే దేవుని వైపుకు తిరగండి. ఇజ్యాసు ప్రవక్త చెబుతూ ఉన్నారు, ఇంకనూ సమయము ఉంది మనకు, మరి ఈ సమయాన్ని వినియోగించుకుంటున్నామా? తిరిగి రావాలి. తిరిగి వస్తున్నామా? ఎక్కడికి తిరిగి వస్తున్నా? ఊరికే గుళ్ళోకి వచ్చి కూర్చొని పోతే సరిపోదు. ఆ తిరిగి రావడము అంటే దేవుని చెంతకు, చీకటి నుంచి వెలుగులోనికి రావడము. ఆ వెలుగు ఎక్కడ ఉంది? పాప సంకీర్తనం అనేటువంటి దివ్య సంస్కారములో ఉంది. ఆ వెలుగును మనము స్వీకరిస్తూ ఉన్నామా? ఆ వెలుగులోనికి వెళుతున్నామా? పాప సంకీర్తనం చేస్తున్నామా? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. ఎన్నేళ్ళు అయిందో మీరు పాప సంకీర్తనాలు చేసి? చాలామంది ఎన్ని సంవత్సరాలు అయింది? మీ జీవితాలకు వెలుగు అవసరం లేదా? మీ పాపాలను ప్రక్షాళన చేయడానికే ప్రభువు తాను శిలువలో మరణించి మరీ మనకి దివ్య సంస్కారాలు ఇచ్చారు. మరి ఆ పాప ప్రక్షాళన చేసుకోవడానికి, మనము ఆ వెలుగులోనికి వెళ్ళడానికి, మనము శుద్ధీకరింపబడడానికి, మన జీవితాలు పాప మలినముతో నిండినప్పుడు, మన ఆత్మల పాపముతో మలినమైపోయినప్పుడు వాటిని శుభ్రం చేసుకోవడానికి ఎంతమందికి మనసు వస్తుంది అనేటువంటిది ఎవరికి వారే నిర్ణయించుకోవాల్సినటువంటిది, పరిశీలించుకోవాల్సినటువంటిది. కానీ తిరిగి రావాల్సినటువంటి అవసరము, ఇష్టమైనటువంటి వాళ్ళు రండి అని అక్కడ కోరెషు ప్రభువు చెబుతూ ఉన్నాడు. ఇక్కడ దేవుడు గురువు ద్వారా మిమ్మల్ని పిలుస్తూ ఉన్నారు. ఇష్టమైనటువంటి వాళ్ళు రండి, పాప సంకీర్తనం అనేటువంటి దివ్య సంస్కారాన్ని ఆచరించండి. మీ హృదయాలను శుభ్రపరచుకోండి, మీ జీవితాలను శుభ్రపరచుకోండి. మళ్ళీ దేవుని వెలుగును సమీపించండి, దేవుని వెలుగును సమీపించండి. దేవుడు ఆ వెలుగును మళ్ళీ మనకు, ఆయన ప్రేమ ఎంత గొప్పది మనం చూడాలి. ప్రభువు నికోదేమునితో జరిపినటువంటి సంభాషణలో ఏం చెబుతూ ఉన్నారు? మోషే ఏ రకంగా ఎడారిలో సర్పాన్ని ఎత్తాడో మనుష్య కుమారుడు కూడా అలాగే ఎత్తబడాలి. ఇందాక అనుకున్నాము మోషే ఎందుకు ఎత్తాడు? ఆ పాపాన్ని అర్థం చేసుకోవడానికి మళ్ళీ తిరిగి ఆ పాపము వైపే చూడాల్సి ఉంది. అప్పుడు మనం ఆ పాపం చేయకుండా ఉండడానికి అవకాశం కలుగుతుంది. మరి ఇక్కడ మనుష్య కుమారుడు, దేవుడు ఈ లోకాన్ని ప్రేమించి తన కుమారుని ఈ లోకానికి పంపినప్పుడు ఆ కుమారుని ఎక్కడ చూడాలి? మన తల తిప్పి అటు ఇటు చూస్తే ఇక్కడ కనిపించరు. తల ఎత్తి చూడాలి, తల ఎత్తి చూడాలి. అందుకే మన స్వామి చెప్పేటప్పుడు గుళ్ళో కూర్చున్నప్పుడు పిచ్చి పిచ్చి కబుర్లు చెప్పొద్దన్నారు. ఆయన వాడిన మాట కొంచెం కఠినంగా ఉందిలే కానీ పర్వాలేదు. ఆ కబుర్లు చెప్పొద్దన్నారు, పక్కమ్మటికి చూడొద్దన్నారు, దిక్కులు చూడకూడదు. నీవు దేవాలయానికి వచ్చినప్పుడు, దైవారాధనలో ఉన్నప్పుడు, దేవుణ్ణి పూజించేటప్పుడు, దివ్య పూజలో పాల్గొన్నప్పుడు నీ తల అటు ఇటు తిప్పితే నీకు రక్షణ రాదు, నీవు నాశనమైపోయేటువంటి స్థితిని తెచ్చుకుంటావు. కానీ నీ తల ఎక్కడ ఉండాలి? పైకి చూడాలి, తల ఎత్తి చూడాలి. అక్కడ నీకెవరు కనిపిస్తారు? సిలువలో ఉన్నటువంటి యేసు ప్రభువు. నేను సిలువ వేయబడినటువంటి ప్రభువునే నీకు బోధిస్తున్నాను. చిన్నప్ప గారు అంటూ ఉన్నారు, ఇంకెవరిని కాదు. ఆయన చాలా స్పష్టంగా చెబుతూ ఉన్నారు. అద్భుతాలు చేసే ప్రభువు నేను బోధించట్లా, గొప్ప ప్రసంగాలు చెప్పే ప్రభువుని బోధించట్లా. సిలువ వేయబడినటువంటి క్రీస్తును మీరు తలలెత్తి ఆ సిలువ చూడాలి. ఎందుకు? అక్కడ ప్రభువు ప్రేమ ఏమిటో అర్థమవుతూ ఉంటుంది. ఏమిటి ఆ ప్రేమ? తన జీవితాన్ని బలిగా ఇచ్చారు, తన ప్రాణాలను బలిగా ఇచ్చారు. ఎందుకు? నీవు వెలుగులోనికి రావడానికి, వెలుగులోనికి రావడానికి. అక్కడ నుంచి వెలుగు ప్రసరిస్తూ ఉంది.
నీవు అటు ఇటు దిక్కులు చూస్తే ఆ వెలుగు నీలోనికి రాదు. కాబట్టి అటు ఇటు చూడడం మానివేయి, అక్కడ చూడు, అక్కడ నుంచి నీకు వెలుగు వస్తుంది. ఏమిటి నీలో ఉద్భవించేటువంటి వెలుగు? నీ పాపాల కోసము, మానవ పాపాల కోసము ఆయన అక్కడ తనను తాను బలిగా సమర్పించుకుంటున్నారు. నీవు ఏ శరీరాన్నైతే అపవిత్రం చేసుకుంటూ ఉన్నావో, ఏ శరీరాన్నైతే అమంగళము చేస్తూ ఉన్నావో, ఏ శరీరాన్నైతే మలినము చేస్తూ ఉన్నావో, ఏ శరీరాన్నైతే చీకటిలోకి నెట్టివేస్తూ ఉన్నావో, ఏ శరీరాన్నైతే వివిధ రకాలైనటువంటి వ్యసనాలతోటి మున్సిపాలిటీ చెత్త కుండీలా తయారు చేస్తూ ఉన్నావో, అదుగో అదే శరీరం అక్కడ సిలువ వేయబడింది. ఆ శరీరముతోటే నీకు రక్షణ ఇస్తూ ఉన్నారు. ఆ శరీరాన్ని బలిగా సమర్పించి నీకు రక్షణ ఇస్తూ ఉన్నారు. కాబట్టి మలినమైనటువంటి ఏ శరీరాన్ని బలి ఇవ్వబడినటువంటి ఆ శరీరముతో నీవు పవిత్రపరచుకోవాలి. అందుకే బలిచ్చారు. ఆ బలి ద్వారా ఏం జరుగుతుంది? ఇది నా శరీరము తినండి, ఇది నా రక్తము త్రాగండి. యోహాను సువార్త 6వ అధ్యాయం అంతా తన శరీరాన్ని భుజించి తన రక్తాన్ని పానం చేసేవాడు నిత్యము జీవిస్తాడని ప్రభువు చాలా స్పష్టంగా చెబుతూ ఉన్నారు. కాబట్టి తనను తాను అక్కడ బలిగా ఇచ్చింది. అక్కడ తన శరీరాన్ని నలుగుగొట్టబడింది. ఎందుకు అంటే ఇదిగో మన శరీర పవిత్రతను కాపాడుకోవడానికి. ఈ శరీరము కూడా నలుగుగొట్టబడాలి, ఈ జీవితము కూడా నలుగుగొట్టబడాలి. గోధుమ గింజ భూమిలో ఏ విధముగా పాతి పెట్టబడుతూ ఉంటుందో, మన శరీరంలో ఉన్నటువంటి కోరికలు, మన శరీరంలో ఉన్నటువంటి వ్యసనాలు అన్నిటినీ కూడా మనము అక్కడ సమాధి చేయాల్సి ఉంది. అప్పుడే నూతన జీవం అనేటువంటిది వస్తుంది. అందుకే ప్రభువు తన శరీరాన్ని బలిగా ఇచ్చి ఆ శరీరాన్ని మనకు తెరడానికి ఇస్తూ ఉన్నారు. తద్వారా మనలో ఏకమైపోతూ ఉన్నారు. మన శరీర రక్తాలలో కలిసిపోతూ ఉన్నారు. మన మాదిరిగా మనలను తన మాదిరిగా తయారు చేయడానికి ఆయన మనలో నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు. ఇది మనపై ఆయన చూపించినటువంటి ప్రేమ. మరి దీన్ని ఎంతవరకు మనము వినియోగించుకుంటున్నాము? ఆ ప్రభువు తనను తాను బలిగా ఇచ్చారు. ఆ సంఘటన మనం ఎప్పుడూ జ్ఞాపకం ఉంచుకోవాలి అంటే, ఎప్పుడు ఆ ప్రేమను మనం గుర్తించాలి అంటే, దాన్ని అర్థం చేసుకోవాలి అంటే మనం అటే చూడాలి, తల ఎత్తే చూడాలి. అది అర్థమైతే మనం ఏం చెయ్యాలి అనేటువంటిది అర్థమవుతుంది. నేను మిమ్ము ప్రేమించినట్లు మీరు ఒకరినొకరు ప్రేమించండి. ఆ ప్రేమ సిలువలో కనిపిస్తుంది, త్యాగపూరితమైనటువంటి ప్రేమ. కాబట్టి నీ పొరుగు వారి ఎడల నీవు కూడా త్యాగపూరితమైనటువంటి ప్రేమ చూపించాలి. అవసరమైతే నీవు బాధపడాలి, కానీ నీ ప్రక్కవాడిని బాధ పెట్టకూడదు. అవసరమైతే నీ జీవితాన్ని త్యాగం చేయాలి, కానీ ప్రక్కవాడి జీవితాన్ని బలి పెట్టకూడదు. అవసరమైతే నీవు అవమానపడాలి, కానీ ప్రక్కవాడిని అవమానం పాలు చేయకూడదు. అదే సూత్రము ప్రభువు అక్కడ నుంచి మనకిస్తూ ఉన్నారు. నేను మిమ్ము ప్రేమించినట్లే మన కోసం ఆయన అవమానాలు పడ్డారు, చెంపదెబ్బలు తిన్నారు, కాండ్రకించి ముఖం మీద ఉమ్మి వేయించుకున్నారు. అయినా ప్రేమ చావల. మనము బాగుండాలి, మనము సంతోషంగా ఉండాలి, మనము శాంతిగా ఉండాలి. ఒకే ఒక లక్ష్యముతోటి ఆయన అన్ని అవమానాలు భరించారు. మరి మనమెందుకు భరించకూడదు? నావలే మీరు చేయండి అన్నప్పుడు ఆ ప్రేమను మనము మన జీవితంలో ప్రస్ఫుటింప చేయాలి. ఆ ప్రేమను మనము ఇతరులకు పంచి ఇవ్వాలి. నేను ఈ లోకానికి సేవింపబడడానికి కాదు, సేవించడానికి వచ్చాను అన్నారు. కాబట్టి ఆ సేవ ప్రభువు చేసినటువంటి సేవ, మానవాళికి ప్రభువు చేసినటువంటి సేవ మనము ఇతరులకు చేయాల్సినటువంటి అవసరము ఏర్పడుతూ ఉంది. అన్నార్తులకు అన్నం పెట్టారు, వ్యాధిగ్రస్తులకు స్వస్థతనిచ్చారు, మరణించిన వారికి జీవాన్ని ఇచ్చారు. ఇవన్నీ కూడా మన సేవలో భాగం కావాలి, మన సేవలో భాగం కావాలి. మనకు చేతనైనంత వరకు ఇతరులకు మనం చేయూతనివ్వాలి. ఒక్క మాటలో చెప్పుకోవాలి అంటే, ఎంతోమంది బాధపడుతూ ఉన్నారు మన చుట్టుప్రక్కల వివిధ రకాల కారణాల చేత.
భోజనం లేక బాధపడేవాళ్ళు, ఆర్థికంగా బాధపడేవాళ్ళు, ఇతరత్ర తమలో ఉండేటువంటి వ్యసనాల చేత బాధపడేవాళ్ళు, బాధ పెట్టేవాళ్ళు బోళ్ళంతమంది ఉన్నారు. వాళ్లకు చేతనైనంత వరకు మనం సహాయం చేయాలి. వారు వాటిల్లో నుంచి బయటపడడానికి అవసరమైనటువంటి ఆసరా మనము ఇవ్వాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. అది అక్కడ చూస్తేనే మనకు అర్థమవుతుంది. దైవ కుమారుడై ఉండి కూడా దైవ మహిమను ప్రక్కన పెట్టి ఆయన ఒక మనిషిగా ఈ లోకములో జీవించి మరణాన్ని సహితము కౌగలించుకున్నారే, అక్కడ మనం అర్థం చేసుకోవాలి. అప్పుడు మన ఈ దేహాన్ని ఎంత పవిత్రంగా ఉంచుకోవాలి, మన ఈ జీవితాన్ని ఎంత పవిత్రంగా ఉంచుకోవాలి, ప్రభువు చేసిన ఆ త్యాగానికి ఫలితము మన జీవితంలో ఎలా చూపించాలి అనేటువంటిదే మనకు అర్థమవుతూ ఉంటుంది. దాన్ని అర్థం చేసుకోకుండా అటు చూడకుండా అటు ఇటు చూస్తూ ఉన్నట్లయితే ప్రభువు ఏమంటున్నారు, అతడు తన దుష్క్రియలు బయలుపడకుండానట్లు వెలుగును సమీపింపడు. ఇంట్లో కరెంటు ఉంది కానీ లైట్లు వేసుకోము, ఉపయోగం ఏముంది? బయట సూర్యుడు అంతటి వెలుగునేస్తున్నారు కానీ కళ్ళు మూసుకుంటాము, ఉపయోగం ఉందా? ఇది కూడా అంతే. ప్రభువే అక్కడ మన జీవితాలకు వెలుగునివ్వడానికి శిలువపైకెక్కినప్పుడు ఆ ప్రభువుని సమీపించకుండా ఇంకా మనము పాపంలోనే ఉన్నట్లయితే, ఆ పాపాన్ని అర్థం చేసుకోకుండా దాని నుంచి వైదొలగకుండా ఉన్నట్లయితే, మలినమయ్యామని తెలిసి కూడా దాన్ని మనం శుభ్రం చేసుకోలేకపోయినట్లయితే ఇంకా మనము చీకటిలో ఉన్నటువంటి వారితో సమానమే. చీకటిలో ఉన్నప్పుడు ప్రభువు ఏం చెబుతూ ఉన్నారు, ఆయనను విశ్వసించువాడు ఖండింపబడును, విశ్వసింపని వాడు ఖండింపబడియే ఉన్నాడు. దేవుడు ప్రత్యేకంగా మనల్ని ఖండించాల్సిన అవసరం లేదు. ఆ తీర్పు దేవుడు ఇచ్చేటువంటి తీర్పు ఏమిటి? వాస్తవానికి మీరు నా ఇంట్లోకి రావద్దు అని చెప్పడం కాదు, నేను రాను అని మనం చెప్పడము. స్వర్గద్వారాలు తెరవబడ్డాయి, ప్రభువు రమ్మని ఆహ్వానిస్తున్నారు, కానీ నేను రాను అని మనం మొండి చేసుకొని బయట కూర్చుంటున్నాము. ఆ వెలుగు మాకు అవసరం లేదు, ఆ నివాసము మాకు అవసరం లేదు, నాకిక్కడే హాయిగా ఉంది అని చెప్పి మనము పంది స్వభావముతో పాపంలోనే మళ్ళీ మళ్ళీ దొర్లేటువంటి బుద్ధితో ఉంటున్నాము. దానిని వదిలివేయాలి, ఆ స్వభావాన్ని వదిలివేయాలి. ప్రభువు ద్వారాలు తెరిచారు మనకు దివ్య సంస్కారాల ద్వారా. ద్వారాలు తెరిచినప్పుడు మనము ప్రవేశించాలి, దాన్ని స్వీకరించాలి. ఆ స్వీకరించడానికి దేవుడు మళ్ళీ ప్రభువు మనకు అపోస్తులను, వారి వారసత్వంగా గురువులను పంపిస్తూ ఉన్నారు. ఈ సేవలను మనం వినియోగించుకొని దివ్య సంస్కారాలను స్వీకరించగలగాలి. లేకపోతే ఇక్కడ పాప సంకీర్తనము, పాప ప్రక్షాళన, దివ్య భోజనము ప్రభువు ఇచ్చేటువంటి తన శరీర రక్తాలు గురు హస్తాల మీదగానే మనకు ఇవ్వబడుతూ ఉన్నాయి. వాటిని మనం నిర్లక్ష్యం చేస్తే మన జీవితాలు అధోగతి పాలయ్యేటువంటి ప్రమాదము ఉంది. కాబట్టి ఈ తపస్సు కాలంలో మనము చేసుకునేటువంటి లేక మనము తీసుకునేటువంటి శిక్షణ, మనము ఇచ్చుకునేటువంటి శిక్షణలో భాగంగా మొట్టమొదటిగా మనము పాపము వైపుకు చూడాలి. మనలో ఉండేటువంటి ఆ పాపము వైపుకు చూచి దాన్ని అర్థం చేసుకోవాలి. రెండవదిగా అర్థమైన తర్వాత దాన్నే చేసుకుంటూ పోవడం కాదు, కానీ మనస్సు మార్చుకోవాలి. ఇది నా జీవితాన్ని నాశనం చేస్తుంది, వేరే వాళ్ళ జీవితాలను నాశనం చేస్తుంది, కాబట్టి నేను దాని జోలికే పోను అని చెప్పి గట్టి ప్రతిజ్ఞ చేసుకోవాలి. ఒక పాప సంకీర్తనం అయిపోయిన తర్వాత బయటకు పూజ అయిన తర్వాత అడుగుతూ ఉంది చిన్న పాప, స్వామి అక్కడ ఉత్తమ మనస్తాప జపం చెబుతున్నాను కదా, ఇక మీదట ఒక్కనాటికనే ఇటువంటి పాపములు చేయనని గట్టి ప్రతిజ్ఞ చేస్తున్నానని చెబుతున్నాను కదా, మళ్ళీ తర్వాత అదే పొరపాట్లు చేస్తున్నాను కదా, ఎలా స్వామి చెయ్యొచ్చా అని మళ్ళీ నన్ను నీకు అర్థమైంది కదా, చెయ్యకూడదు అని నీకు అర్థమైంది, కాబట్టి ఏం చేయాలి? నువ్వు చెయ్యకుండా ఉండాలి.
గట్టిగా ప్రతిజ్ఞ చేసుకోవాలి. నేను దేవుడికి మాట ఇచ్చాను కాబట్టి మళ్ళీ ఈ పొరపాటు చెయ్యను అని నీవు గట్టిగా ప్రతిజ్ఞ చేసుకోవాలి. దాని ప్రకారమే జీవించాలి. కాబట్టి మనము అక్కడ ఒకసారి పొరపాటు అని తెలిసినటువంటి దానిని మళ్ళీ చేయకుండా ఉండడానికి, మన ఆత్మను శుభ్రపరుచుకోవడానికి ఆ దివ్య సంస్కారాన్ని మనము అనుసరించాల్సినటువంటి అవసరం. అందుకే మొదట పాపము వైపుకు చూడాలి. పూర్వ నిబంధనలు ఆ పాము వైపుకు దేవుడు చూడమంది. అందుకే ఇక్కడ రెండవది, ఇక్కడ క్రీస్తు వైపుకు చూడాలి. ఇక్కడ జీవము ఎలా వస్తుంది అనేది కూడా అర్థం చేసుకోవాలి. మన ఆకలి ఎలా తీరుతుంది అనేటువంటి దొరికిందల్లా అడ్డం వచ్చిన గడ్డి తింటే కాదు, మళ్ళీ రకరకాలైనటువంటి జబ్బులు వస్తాయి. మన శరీరానికి పనికొచ్చేది మాత్రమే తింటాము. కాబట్టి ఆ పనికొచ్చేది ఏమిటి, ఎలా తినాలి అనేటువంటిది అక్కడ నేర్పబడుతుంది ఆ శిలువలో ఉన్నటువంటి ప్రభువు. అందుకే ఆయన్ని చూడాలి. మేలైనటువంటి భోజనము, తన శరీర రక్తాలను ప్రభువు ఇస్తున్నారు కాబట్టి ఆ భోజనముతో మనము సంతృప్తి చెంది ఎలాంటి వ్యక్తులముగా మనము తయారు కావాలి, ఎలాంటి బలాన్ని మనం పుంజుకోవాలి. ఆ పుంజుకున్నప్పుడు ఆయన మాదిరిగా త్యాగపూరితమైనటువంటి వ్యక్తులముగా ఆయన పంచిన ప్రేమను మనము ఇతరులకు పంచేటట్లు ఇది మనము తీసుకోవాల్సినటువంటి శిక్షణ. ఎవరో మనకు వచ్చి ఇచ్చేటువంటి శిక్షణ కాదు, ఎవరికి వారే ఇచ్చుకోవాల్సినటువంటి శిక్షణ. ఈ శిక్షణను గనక మనము పొందినట్లయితే ఖచ్చితంగా దైవరాజ్యం ఎప్పుడో చచ్చిపోయినప్పుడు కాదు, కానీ ఇప్పుడే ఈ లోకములోనే మన స్వంతం అవుతుంది. శాశ్వత ఆనందము పరలోకములో మాత్రమే కాదు, కానీ శాంతి సమాధానములతో కూడినటువంటి ఆనందమయమైన జీవితము మనకు ఇక్కడే లభిస్తూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి హృదయ పరివర్తన, ప్రభుని ప్రేమను మళ్ళీ ఇతరులకు అందించేటువంటి మనస్తత్వము, వెలుగు మనుషులముగా వెలుగు క్రియలను మాత్రమే చేసేటువంటి బుద్ధి వికాసము మనందరికీ ప్రసాదించమని ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున.